హే డియర్స్, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ ప్రత్యూష. వెల్కమ్ టు ప్రలీ టాక్స్. లాస్ట్ వీకెండ్ మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే కని నేను మా హస్బెండ్ అయితే బెంగళూరు వెళ్ళాం. అయితే వాళ్ళకి చెప్పకుండా వెళ్ళాం అనమాట. ముందైతే వస్తున్నామని అస్సలు చెప్పలేదు. దాని ఎక్స్ప్రెషన్ చూద్దామని. ఫస్ట్ అయితే షాక్ అయింది, ఏంటి వీళ్ళు ఇక్కడ ఉన్నారు అని. తర్వాత వాళ్ళ మామని హక్ చేసుకోవడానికి వెళ్ళింది అనమాట. నా దగ్గరికి అయితే ఫస్ట్ రాలేదు, బట్ వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ముందు రోజు కూడా వీడియో కాల్ ఇంటి నుంచే చేశానమాట. ట్రైన్ ఎక్కుతున్నట్టయితే చెప్పలేదు. ఫస్ట్ నుండి అన్నయ్య వాళ్ళు అయితే బర్త్డేకి ప్లాన్ చేసుకోండి, వీకెండే కదా అని అడుగుతున్నారు. బట్ మేమైతే ముందుగా అనుకోలేదు. బట్ టికెట్స్ చేసి పెట్టుకుందాం, వీలైతే వెళ్దామని అనుకున్నాం. లక్కీగా కుదిరింది, వచ్చేసాం అనమాట. అన్నయ్య వాళ్ళ పాప పేరు నైనిక. తనది 4th బర్త్డే లాస్ట్ సండే అయితే జరిగింది. సో సాటర్డే నైట్ ఇలా సోఫా అంతా డెకరేట్ చేసాం. నైట్ అయితే ఏ సెలబ్రేషన్స్ చేయలేదు, ఎందుకంటే పడుకుంటది కదా, దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి. సో ఎర్లీ మార్నింగ్ అది లేచి హాల్లోకి రాగానే ఇలా కనిపిస్తుంది, ఎగ్జైట్ అవుతుంది. నేను సింపుల్ గా డెకరేట్ చేసాం. ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ బయటకు వచ్చి ఏంటి అందరు ఇలా నిల్చున్నారు అని చెప్పి ఫస్ట్ మమ్మల్ని చూసి తర్వాత సోఫాని చూసింది. బట్ బాగా ఎగ్జైట్ అయింది. అండ్ ఆ డాల్స్ మధ్యలోనే అక్కడక్కడ గిఫ్ట్స్ అయితే పెట్టామన్నమాట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తననే ఫైండ్ చేయమని చెప్పాము. అన్ని గిఫ్ట్స్ వెతికి చైర్ మీద అయితే అరేంజ్ చేసుకుంది. చిన్న పిల్లలకి గిఫ్ట్స్ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంటది కదా. సో ఇంకా అక్కడే కూర్చొని గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కటి ఎవరిచ్చారో గెస్ చేయంటే మోస్ట్లీ అన్ని అత్త ఇచ్చిందని చెప్పింది. మా నైనికకి రెయిన్బో అన్న, పింక్ కలర్ యూనికార్న్ అన్న చాలా ఇష్టం. సో నేనైతే ఆ రెండు గిఫ్ట్ చేశాను. రెయిన్బో లాంటి ఒక చిన్న పిల్లో అండ్ పింక్ యూనికార్న్ ఉన్న ఒక బ్యాగ్ అయితే గిఫ్ట్ చేశాను. ఆ రెండు దానికైతే చాలా బాగా నచ్చాయి. అన్నయ్య వాళ్ళు ఇలా చిన్న ఎక్వేరియం అయితే తీసుకున్నారు సింగిల్ ఫిష్ తో. అది కూడా బాగా ఎగ్జైట్ అయింది, దానికి ఫిష్ అంటే చాలా ఇష్టం. దెన్ రెడీ అయ్యి దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది. అండ్ ఈ ఐటమ్స్ మా అన్నయ్య వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ కింద ప్లాన్ చేశారు. అంటే అపార్ట్మెంట్ లో పిల్లలు, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు వస్తారు కదా, సో వాళ్ళకి ఇవ్వడానికి. చాలా క్యూట్ గా అనిపించాయి ఈ బ్యాగ్స్ నాకు. దెన్ అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్ టెర్రస్ పైన ఒక హాల్ అయితే ఉంది, చిన్నది. ఒక 30 మెంబర్స్ కలా సరిపోతుంది. యాక్చువల్లీ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. పెంట్ హౌస్ కట్టేసి ఎవరికొకరికి రెంట్ ఇచ్చే కన్నా ఇలా చిన్న హాల్ లాగా పెట్టుకుంటే ఏవైనా ఫంక్షన్స్ అండ్ ఇది ప్లే ఏరియాలో కూడా వాడుకోవచ్చు, ఇండోర్ ప్లే ఏరియా లాగా. మా వదిన ముందుగానే ఎలా డెకరేట్ చేయాలని ప్లాన్ చేసుకుని దానికి సరిపడా ఐటమ్స్ అన్ని కొనిపెట్టి ఉంచుకుంది. సో ఇవన్నీ కూడా మేమే సింపుల్ గా డెకరేట్ చేసాము. ఈ సింపుల్ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఈవినింగ్ కేక్ కటింగ్ కి మా నాయనమ్మ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఈ డ్రెస్ లో చాలా క్యూట్ గా ఉంది. దానికి ఇలాంటి డ్రెస్లు అంటే చాలా ఇష్టం. అండ్ కేక్ కూడా యూనికార్న్ థీమ్ లోనే ప్లాన్ చేశారు, ఎందుకంటే తనకి చెప్పా కదా యూనికార్న్ అంటే చాలా ఇష్టం అనమాట. పింక్ కలర్ అన్న, యూనికార్న్ అన్న. ఇంకా అపార్ట్మెంట్ వాళ్ళు, గెస్ట్, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చాక కేక్ కటింగ్ అయితే చేయించేసాం. కేక్ కటింగ్ అంటే చిన్నపిల్లలు బాగా ఎగ్జైట్ అవుతారు కదా. సో మా నాయనమ్మ కూడా బాగా ఎగ్జైట్ అయింది ఆ కేక్ ని కట్ చేయడానికి. తనకు అది చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా చూసేయండి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక చిన్నపిల్లలందరితో ఫొటోస్ అండ్ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చేసాం. దెన్ నాయనమ్మ పిల్లలందరితో కలిసి ఆడుకుందనమాట. ఇక్కడ నావి కొన్ని వీడియోస్ అయితే మిస్ అయ్యాయి, సో అదంతా పెట్టలేకపోయాను. బట్ మీరు కూడా మా నాయనమ్మని విష్ చేసేయండి, హ్యాపీగా ఉండాలని చెప్పి. దిస్ ఇస్ ద బ్లాగ్ ఫర్ టుడే. సీ యు ఇన్ ద బ్లాగ్. బై బాయ్.